హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. లూకా సువార్త 6వ అధ్యాయము 35వ వచనంలో మనం చూసినట్టయితే, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు అని చెప్పి వ్రాయబడిందండి. ఆమేన్. హల్లెలూయా! దీన్ని మనం గ్రీక్‌లో చూసినట్టయితే హూయోస్ అని చెప్పి అంటారు. దీనికి అర్థము కుమారులు లేదా ఆధ్యాత్మిక పరిమితి చెందినవారు, దేవుని ఆధ్యాత్మిక పరిమితి చెందిన కుమారులు అని చెప్పి సూచిస్తుంది. మరియు దేవుని ఆత్మకు లొంగిపోయి ఆధ్యాత్మిక అధికారంతో దైవిక రాజ్యంలో నివసించే వారి గురించి ఇది అభివర్ణిస్తుందండి. సర్వోన్నతుని యొక్క కుమార్తెల లక్షణం మనం చూసినట్టయితే, వారు దేవుని ఆత్మచేత నడిపించబడే వారిగా ఉంటారు. దేవుని ఆత్మచేత మొరపెట్టే వారిగా ఉంటారు. దేవుని ఆత్మచేత వారు నీతిగా జీవించే వారిగా ఉంటారండి. తద్వారా వారి జీవితంలో పాపపు స్వభావం నుండి విజయం పొందుకునే వారిగా ఉంటారు. దేవునితో సన్నిహిత సంబంధం కలిగి జీవించే వారిగా ఉంటారు. ఆ పరలోక వారసత్వం పొందుకునే వారిగా ఉంటారండి. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, నిజమైన కుమారత్వము అంటే ఏదో దేవుని బిడ్డ అని చెప్పి చెప్పుకోవడం కాదు, కానీ ఆయన లక్షణాలు మన జీవితం ద్వారా బయలుపరచడము. ఈరోజు క్రీస్తును విశ్వసిస్తున్నాను నీవు ఆయన దయను అనుసరించి అంటే నీ శత్రు పైన నీవు పగ తీర్చుకోవాలని చెప్పి అనేవారిగా కాకుండా వారిని క్షమించాలి. అప్పుడు మీరు సర్వోన్నతుని కుమారులు, కుమార్తెలు అనబడతారు. మరియు ఆయన రాజ్య మహిమలో పాలివారవుతారు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా.